కొండలు అన్నీ ఉన్నాయి. వచ్చేవరకు ఈ టైం అయ్యింది. ఏం చేద్దాం చెప్పు. మళ్ళీ మీద మాత్రం చంద్రుడు ఎంత మంచిగా కనబడుతుండో. మల్లన్న స్వామిని చూడాలంటే ఈ మాత్రం నైట్ వస్తే పర్లేదులే. 12 అవుతుంది. 6:30కి బయలుదేరితే ఈ టైంకి వచ్చాము. సో మల్లన్న స్వామి నువ్వు ఉన్నావయ్యా. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినాము. ఇగో ఈ బండిలో టాటా ఏసీలో చూడండి. ఇక్కడైతే మల్లన్న స్వామికి బోనం చేయనికే మొత్తము పబ్లిక్ చూడండి. 12 అయినా మన కావాల్సిన అన్నీ ఉచితవి అన్నీ ఉన్నాయి. కోతులు ఏం లేవురా. కాదు మమ్మీ, ఇప్పుడు స్నానం చేసుకొని పోతుర్రే దర్శనానికి. ఇప్పుడు కుళ్ళు ఉంటుందా ఏమో. ఆమె చూడు, ఇప్పుడు స్నానం చేసుకొని పోతుర్రు. ఏమో కాదు, రాత్రిపూట దర్శనం అవుతా అదే. రాత్రిపూట ఏడవుతుంది. అందరూ అగో మా షాపులు కూడా ఇంకా బంద్ కాలేవు. ఆల్టు అందరు వస్తూనే ఉన్నారు. అన్నీ చూడండి లగేజ్తో సహా. కార్లు వచ్చేవాళ్ళు కార్లు వస్తున్నారు. మాలాగా వాళ్ళైతే ఇలా బండి కట్టుకొని రాదు. దిస్ మై ఫ్యామిలీ. గ్యాస్ మా మామ్, చిన్న మదర్ బాగానే ఉంది. ఆల్టు కోతులు. అదేందో అండి, దేవుని కాడికి వస్తే అది విచిత్రంగా అనిపిస్తుంది. కోతులను చూడంగానే ఎక్కడ లేని సంతోషం అనిపిస్తుంది. అది గీకితే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళైతే రూమ్ చూడడానికి వెళ్ళారు పైకి. ఇంట్లో దొరుకుతుందో అండ్లో దొరుకుతుందో ఎండ్లో దొరుకుతుందో. ఈ 12 గంటల రాత్రికి అయితే రూమ్ చూడడానికి వచ్చాము. కుక్క పోతుంది. అమ్మో కుక్క అనదు. జనాలు మాత్రము నైటు ఇంత టైం అయినా కానీ జనాలు వస్తుర్రంటే మల్లన్న స్వామి, నువ్వు మల్లన్న స్వామివే. చూడు అయ్యా, నువ్వు ఉన్నావు కదా, నీ దర్శనం మాకు నిదానంగా మంచిగా అయిపోవాలి. నిండు మనసుతో వచ్చాము నీ దగ్గరికి. అలా చూడనట్టు మమ్మల్ని ఎవరు దొబ్బేయకుండా నీ దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేటట్టు చూడు తండ్రి. ప్లీజ్. మా మనసులో ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు తీరాలి. ఎవరి ఏడా